అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుందరకాండలోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ప్రయాణం గురించే కాదు, ఇది అసలు సాధ్యమే కాదు అనుకున్న అడ్డంకులను దాటి ఒకే ఒక సంకల్పం, ఆశ అనే ఆయుధాలతో హనుమంతుడు సాధించిన ఒక వీరోచిత గాథ. ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. శత్రువుల మధ్యలో ఒంటరిగా ఎటు చూసినా నిరాశే ఉన్నప్పుడు ఆశ అనే వెలుగుని వెలిగించటం అసలు సాధ్యమేనా? ఎలా సాధ్యం? దానికి సమాధానం ఒకే ఒక్క అడుగులో ఉంది. సందేహాన్ని, భయాన్ని పక్కనపెట్టి కేవలం విశ్వాసంతో ముందుకు వేసిన ఒక మహాలంఘనంలో ఆ సమాధానం దాగి ఉంది. సరే, ఇక అసల్ కథలోకి వెళ్ళిపోదాం. హనుమంతుడి ముందున్న మొదటి సవాల్ దాదాపుగా అసాధ్యమైనది. ఏంటంటే ఆ విశాలమైన మహాసముద్రాన్ని దాటాలి. అయితే చూడండి, ఇది కేవలం బలాన్ని ప్రదర్శించే టాస్క్ కాదు. హనుమంతుడు ముందుగా దేవతలకు, పెద్దలకు నమస్కరించి వాళ్ళాశీస్సులు తీసుకున్నాడు. ఆ తర్వాతే తన శరీరాన్ని ఒక కొండంత పెంచి ఆ లంఘనానికి సిద్ధమయ్యాడు. అతని సంకల్పం ఒక్కటే: సీతను ఎలాగైనా కనుక్కోవాలి, లేదంటే ఈ ప్రయత్నంలోనే ప్రాణాలు వదిలేయాలి, అంతే. ఆయన సంకల్పం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఇవి ఆయన మనస్సులో అనుకున్న మాటలు. తన లక్ష్యం మీద ఎంత గట్టి నమ్మకం ఉందో కదా. అంటే ఓటమి అనే ఆలోచనకే ఆయన మనస్సులో అసలు చోటు లేదన్నమాట. సముద్రం దాటడం అనుకున్నంత తేలికగా ఏం జరగలేదు. హనుమంతుడు దారి మధ్యలో చాలా భయంకరమైన పరీక్షల్ని ఎదుర్కోవాల్సొచ్చింది. ఇక్కడి నుంచే కథలో అస్సలైన ఉత్కంఠ మొదలవుతుంది. అతని ప్రయాణంలో 3 పెద్ద అడ్డంకులు వచ్చాయి. మొదటిది సముద్రంలోంచి పైకి లేచిన మైనాక పర్వతం. తరువాత దేవతలు పంపిన నాగమాత సురస. ఇక చివరిగా నీడను పట్టుకుని ప్రాణాలు తీసే సింహిక అనే రాక్షసి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. హనుమంతుడు అంటే కేవలం బలం మాత్రమే కాదు, ఆయనొక మాస్టర్ స్ట్రాటజిస్ట్ కూడా. మైనాకుడి దగ్గర వినయంతో, ఫోకస్తో పనికానిచ్చాడు. సురస దగ్గర తన తెలివిని వాడాడు. ఇక సింహిక విషయానికొస్తే బలాన్ని ఉపయోగించాడు. అంటే ప్రతి సవాలుకు తగ్గట్టు తన పద్ధతిని మార్చాడన్మాట. ఇది ఆయన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, ఇన్ని అడ్డంకులను దాటిన తర్వాత ఫైనల్గా హనుమంతుడు స్వర్ణలంకకు చేరుకున్నాడు. ఇక్కడి నుంచే ఆయన సీక్రెట్ మిషన్ మొదలవుతుంది. ఒక శత్రువు కోటలోకి వెళ్లడానికి బలం కంటే యుక్తే ముఖ్యం కదా. అందుకే పర్వతంలాంటి హనుమంతుడు తన రూపాన్ని ఒక చిన్న పిల్లి సైజ్కి మార్చుకుని ఎవరికంటా పడకుండా సైలెంట్గా లంకలోకి ప్రవేశించాడు. కాని లంకకు ఒక కాపలాదారు ఉంది. ఆమె పేరే లంకిని. ఆమె హనుమంతుణ్ణి అడ్డగించింది. అంతే, హనుమంతుడు తన ఎడమ చేతి పిడికిలితో ఒక్క దెబ్బ వేశాడు. ఆమె కింద పడిపోయింది. ఆ దెబ్బతో ఆమెకు బ్రహ్మ చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది: ఎప్పుడైతే ఒక వానరుడు తనని ఓడిస్తాడో అప్పుడే రాక్షసుల వినాశనం మొదలవుతుందని. లోపలికి వెళ్లిన హనుమంతుడికి లంక వైభవం చూసి కళ్ళు చెదిరాయి. అందమైన బిల్డింగ్స్, వేద మంత్రాలు, రావణుడి అద్భుతమైన ప్యాలెస్ అన్నీ వెతికాడు. నిద్రపోతున్న ఎంతోమంది రాక్షస స్త్రీలను చూశాడు. కాని ఎక్కడా సీతమ్మ జాడ మాత్రం కనిపించలేదు. నెమ్మదిగా ఆయనలో ఆశ సన్నగిల్లడం మొదలైంది. ఆ టైంలో ఆ మహావీరుడు కూడా తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ సీతమ్మ కనపడకపోతే తిరిగి వెళ్లి రాముడికి, సుగ్రీవుడికి ఏమని చెప్పాలి? దీనికంటే ఇక్కడే ప్రాణాలు వదిలేయడం మంచిది కదా అని ఎంతో వేదనకు గురయ్యాడు. కాని కథ ఇక్కడే ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది. అంతటి నిరాశ తర్వాత ఒక చిన్న ఆశాకిరణం కనిపిస్తుంది. ఇది కథలోనే చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రాణాలు వదిలేయడం కంటే ప్రయత్నం చేయడమే మేలని హనుమంతుడు మళ్లీ డిసైడ్ అయ్యాడు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, తాను ఇంకా వెతకని ఒకే ఒక్క ప్లేస్ మిగిలి ఉందని. అదే అశోకవనం. తన చివరి ప్రయత్నంగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అశోకవనంలో రాక్షస స్త్రీల కాపలా మధ్య చిక్కిపోయి బాధలో మునిగిపోయిన ఒక స్త్రీని చూశాడు. రాముడు చెప్పిన అందమైన యువరాణిలా ఆమె లేదు. కాని ఆమె ఒంటిమీద ఉన్న దివ్యమైన ఆభరణాలు మాత్రం అవ్వే. ఆ నగలే ఆమె సీత అని చెప్పేశాయి. ఆమె ఎంత బాధలో ఉందో కూడా కళ్లకు కట్టాయి. ఆమె నమ్మకాన్ని గెలవడానికి హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు చూపించాడు. అంతే, అప్పటిదాకా కారు చీకటిలో ఉన్న సీతమ్మకు ఆ ఉంగరం ఒక ఆశాదీపంలా కనిపించింది.
రాముడి సందేశం తనదాకా చేరిందని ఆమెకొక భరోసా వచ్చింది. సీతను కనుక్కోవడంతో హనుమంతుడి పని అయిపోలేదు. ఇప్పుడు తనను పంపినవాళ్ల పవరేంటో రావణుడికి తెలియజేయాల్సిన టైం వచ్చింది. తాను సీతను చూశానని చెప్పడానికి సాక్ష్యంగా సీతమ్మ తన తలలోని చూడామణిని తీసి ఇచ్చింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, నేనిప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా అన్నాడు. కాని ఆమె ఒప్పుకోలేదు. తన భర్తైన రాముడే రావణుణ్ణి యుద్ధంలో ఓడించి తన గౌరవాన్ని కాపాడాలని ఆమె పట్టుబట్టింది. ఇది ఆమె ఆత్మగౌరవానికి, ధర్మానికి నిదర్శనం. ఇక వెళ్ళిపోయే ముందు రావణుడికి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అదే టైంలో వాళ్ల బలమేంటో కూడా టెస్ట్ చెయ్యాలి. అందుకే హనుమంతుడు ఒక ప్లాన్ వేశాడు. ఆ అందమైన అశోకవనాన్ని నాశనం చేసి కావాలనే వాళ్లకి దొరికిపోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం రావణుడు పంపిన 80,000 మంది సైనికులను హనుమంతుడు ఒక్కడే ఓడించేశాడు. చివరికి ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి గౌరవమిచ్చి కావాలనే బందీ అయ్యాడు. రావణుడి సభలో విభీషణుడు ఒక దూతను చంపకూడదు అని చెప్పినా అహంకారంతో వినని రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆర్డర్ వేశాడు. ఇక చూడండి, రావణుడిచ్చిన శిక్షనే హనుమంతుడు తన ఆయుధంగా మార్చుకున్నాడు. తన మండుతున్న తోకతో లంకలోని ప్రతీ భవనానికి నిప్పంటించి ఆ స్వర్ణలంకను బూడిద చేశాడు. అందుకే అంటారు, సీతను చూడటానికి లంకను కాల్చాడు అని. ఇది కేవలం విధ్వంసం కాదు, ఇది ఒక శక్తివంతమైన హెచ్చరిక. సో సీతమ్మ జాడ కనుక్కొని రావణుడికి గట్టి వార్నింగ్ ఇచ్చి తన మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన హనుమంతుడు మళ్లీ సముద్రాన్ని దాటి తన తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్నతో వదిలేస్తోంది. ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఒక మెసెంజర్ రియాక్షనే లంక మొత్తాన్ని ఘాల్చేంత భయంకరంగా ఉంటే, మరి రాముడి నాయకత్వంలో రాబోతున్న ఆ మొత్తం వానర సైన్యం ఇచ్చే సమాధానం ఇంకెంత తీవ్రంగా ఉండబోతోంది. బహుశా ఇదే కాబోలు ఆ మహాసంగ్రామానికి అసలైన నాంది.